యేసుక్రీస్తు నామమున మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాం. మరి ఎక్కడెక్కడైతే దేవుని మాటలు వినబడుతున్నావో అక్కడంతా ఉన్న ప్రజలందరికీ దేవుని ఆశీర్వాదములు దీవెనలు సదాకాలము ఉంటాయి. ఆయన రాజ్యము, ఆయన నీతి మనకు తెలియజేయడానికి మనకు ఆ గాలిలో దేవుని మాటలు వినిపిస్తుంటాడు. కాబట్టి ఆ ఆశీర్వాదాలు మనం పొందడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. ప్రేమగల జీవంగల మా పరలోక తండ్రి, పరిశుద్ధ మా దేవ, నీ పాదాలను కొందనాలు స్తోత్రం నాయన. మరి ఈరోజు నీ మాటలు వింటుండగా సహాయం చేయండి. ఏ బిడ్డలుగా తండ్రి మాకు సహాయం చేయండి. శాంతి సమాధానము దయచేయండి नैना. जो मकसद बताना नहीं खुदा, मकसद बचाने के है. इस देश पूरा भारत तेरा दरबार होना खुदावन यीशु मसीह. हमारा तरफ से, पूरी लेजेंड टीम तरफ से, दुनिया न्यूज़ की तरफ से, స్వార్థికుల తరపు నుంచి, సేవకుల తరపు నుంచి, రోగుల తరపు నుంచి నాయనా నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావం రపిస్తూ శత్రుకారం లయపరచుమని యేసునామమున ప్రార్థించి అడివేడుచున్నాం తండ్రి, ఆమెన్. సోదరి సోదరులారా, మరి ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకోబోతుంటున్నాం. ఆదికాండం 25వ అధ్యాయము మరి మొదటి వచనము. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనెను. ఆమె పేరు కెతుర్రా. ఆమె అతనికి జిమ్రి, యొక్షాను, మేదాదు, మిద్యాను, ఇషాకు, ఇష్పోషకు, షూహాహు అను వారిని కనెను. కాబట్టి మరి అబ్రహాము మరి షారా చనిపోయిన తర్వాత మరి వివాహం చేసుకున్నట్టు మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా షారా మరి 120 ఏళ్ళు తాను బ్రతికి మరి చనిపోయినట్టు చూస్తుంటున్నాం. మరి షారా బ్రతికిన దినములన్నీ 120 ఏళ్ళుగా మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి షారా ఇసాకును కన్నప్పుడు మరి షారా వయస్సు 90 ఏళ్ళుగా చూస్తుంటున్నాం. మరి ఇసాకు మరి తల్లిగారు చనిపోయేటప్పటికీ ఆమె వయసు మరి 120గా చూస్తుంటున్నాం. అలాగనే కుమారుని ఇసాకు వయసు 37 లేకపోతే 30 ఉండవచ్చు. కాబట్టి మరి ఈ వయసు ఉండొచ్చని మనం భావిస్తుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మరి ఇక్కడ దేవుని మాటల్లో చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుడు అయిన యెహోవా మరి ఏ విధంగా మరి ఆ కుటుంబాన్ని మరి వారిని ఏ విధంగా నడిపించినారో మరి ఆ విషయాలన్నిటినీ మనం ధ్యానించుకోబోతుంటున్నాం. అదేవిధంగా దేవుని కృప లేకపోతే మనం ఎన్ని సంపాదించినా అదంతా మరి వృధా ప్రయాసమే అని మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు మన పక్షాన ఉంటేనే తప్ప మనకు మరి ఏది కూడా మనము సాధించుకోలేమని మరి చూస్తుంటున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి యోహాను సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం వరకు, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేకమైన నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పేదను. మీకు స్థలం సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలంలో మార్గంలో మీకు తెలియజేసేదనని చెప్పాను. కాబట్టి ప్రభువారు ఉండే స్థలంలోకి మనం తీసుకుపోవడానికి ఒకరోజు రాబోతుంటున్నారు. నేను ఉండే స్థలంలో మీరును ఉండలాగున. కాబట్టి నాటి వాగ్దాన భూమిలో వారు ప్రవేశించుటకు మరి కానాను అనే భూమి మరి అక్కడ మరి అబ్రహాము మరి ఒక స్థలాన్ని కొనడం జరిగింది కానానులో. మరి అక్కడే కొంతమంది మరి పాతి పెట్టడం జరిగింది. మరి అక్కడ పాతి పెట్టిన వారి అబ్రహాము, షారా, మరి ఇసాకు, రిబ్కా, యాకోబు, లేయా. మరి రాహేలు మాత్రం బెత్లెహేములో పాతి పెట్టబడిందని మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, మరి దేవుడు మరి హెర్మోను నుండి హెబ్రోన్ నుండి యెరూషలేముకు మరి 30 కిలోమీటర్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుడు ఆయా స్థలాల్లో వారికి వాగ్దాన భూమి ఇచ్చినప్పటికీ వారు ఆనాడు స్వాధీనపరచుకోవడానికి ఇంకా టైం ఉంది కనుక మరి ఆ స్థలము అబ్రహాము కొనడం జరిగింది. కాబట్టి మరి వారు ఈ రోజున మనం ఎక్కడ చనిపోయినా
నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతా అని ప్రభువు సెలవిస్తున్నాడు. కాబట్టి మరి ఎందరో దేవుని కొరకు హతసాక్షులైన వారు ఉన్నారు. ఎందరో దేవుని కొరకు మరి ఆయన సువార్తలో సేవలో కాపర్లుగా ఉంటూ ఎన్నో సంఘాలు స్థాపించిన వాళ్ళుగా ఉంటున్నారు. కాబట్టి వారందరినీ తీసుకుపోవడానికి దేవుడు రాబోతుంటున్నాడు. ఆయన రాకముందుకే మనం ఈ లోకము ఉడకముందే మన జీవితాలను సరి చేసుకోవడము అవసరమైంటుంది. అలాగనే 12వ వచనంలో చూసినట్టయితే ఈజిప్టు రాలు షారా దాసి అయిన హాగరు అబ్రహాము కనిన అబ్రహాము కుమారుడకు ఇష్మాయేలు వంశావళి ఇదే. ఇష్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన నెబాతు కేదారు అదూయేలు మిష్వా అంటే వీరు మరి షారా దాసి అయిన హాగరు సంతానంగా చూస్తుంటున్నాం. కాబట్టి వీరి గురించి కూడా మరి ఇక్కడ రాయబడినట్టు చూస్తుంటున్నాం. కాబట్టి అదేవిధంగా మరి అబ్రహాము 19వ వచనంలో అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించి సిరియావాడైన బెతుయేలు కుమారుడైన సిరియావాడైన లాబాను సహోదరైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు ఇస్సాకు భార్య అయిన గొడ్రాలుగా గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతనికి భార్య అయిన రిబ్కాకు గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెనుగులాడుచుండిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగగా వెళ్ళాను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను 2 జనములు నీ గర్భము కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదం కంటే ఒక జనపదం బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను. కాబట్టి 2 మరి వంశావళులు నీ గర్భంలో ఉన్నాయి తల్లి అని మరి రిబ్కాకు మరి దేవుడైన యెహోవా మరి సెలవిచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఆమె మరి వీటి విషయమై దేవుడిని అడిగినప్పుడు దేవుడు దానికి సమాధానము చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. మరి 24వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఒక మాటను మరి రాసినట్టు చూస్తుంటున్నాం. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొందేదవు, కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. కాబట్టి మరి ఇక్కడ మరి ఎప్పుడైతే మరి అబ్రహాము మరి ఎవరైతే తన దాసునికి మరి ఎలియాజరుకు చెప్పినాడో తాను అదే విధంగానే చేస్తూ వచ్చాడు. కానీ ఇక్కడ ఇసాకు తన భార్యను తెచ్చుకోవడానికి అక్కడికి ఊరికి వెళ్ళలేదు. కాబట్టి సోదరులారా మరి యాకోబు విషయంలో మాత్రము రివర్సు తానే మరి తన మరి మామూలు ఇంటికి ఊగిపోయినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఇది దేవుడు మరి చిత్తము కాదు మరి. కాబట్టి దేవుడు ఎప్పుడే కానీ మరి అబ్రహాము సెలవిచ్చినట్టు మరి తన కుమారుని ఇసాకును అక్కడికి పంపించలేదు. కానీ మరి ఇసాకు కొరకు భార్యను అక్కడి నుంచి ఎలియాజరు ద్వారా తెప్పించుకుంటున్నాడు. కాబట్టి దేవా నీ నిర్ణయం చొప్పున మరి నా కుమారునికి భార్యను నువ్వు దయచేసే దేవుడవని నేను నమ్ముతున్నానని తన విశ్వాసము అంత గొప్పది. కాబట్టి విశ్వాసం ద్వారానే తాను ఎన్నో విషయాలు సాధించినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి నమ్మకత్వము విశ్వాసము మనకు అవసరం. ఎప్పుడైతే మనము మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే మనమే నష్టపోయేవారు ఉంటాం. 12వ వచనంలో చూసినట్టయితే అదేవిధంగా నా యజమానుడు అబ్రహాము దేవుడైన యెహోవా నేను సేవించి కార్యములను త్వరలో సఫలం చేశాను. నా యజమానుడు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడైతే మరి వేడుకున్నాడో మరి దేవుడు దానికి సమాధానం దయచేస్తూ వచ్చాడు. కాబట్టి ఎలియాజర్కి సమాధానము ఏ విధంగా మరి అబ్రహాము చెప్పినట్లు ఎలియాజర్ చేస్తూ వచ్చాడు, దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు. ఇసాకు వివాహంలో చాలా మటుకు వివాహాల్లో మరి దేవుని సహాయము లేకుండా చేసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాము అని చాలామంది వివాహాలు చేసుకుంటారు. తర్వాత వారికి పరస్పరంగా ఏదో కొట్లాడలు పడి
మరి విడిపోతుంటారు. చాలాసార్లు మనం చూస్తుంటాం, లాయర్ దగ్గర పోవడం, కోర్టుకు పోవడము, పోలీసు దగ్గర పోవడము, ఆయా కేసులు పెట్టుకోవడం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడికి మనం ఏదైతే అడిగి తీసుకుంటామో దేవుడు ఖచ్చితంగా దాన్ని చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. సరైన నిర్ణయం సరైన టైంకి మనం తీసుకునాలి. కాబట్టి కొన్ని లవ్ మ్యారేజ్లు సక్సెస్ అవుతాయి, కొన్ని అరేంజ్ మ్యారేజ్ సక్సెస్ అవుతాయి. అన్నీ సక్సెస్ అవుతాయని కాదు, కొన్ని ఫెయిల్ అవుతాయి, కొన్ని సక్సెస్ అవుతాయి. కాబట్టి మనము ప్రార్థన చేసి దాన్ని సాధించుకునాలా. ప్రార్థన చేసినప్పుడు దేవుని చిత్తాన్ని కనుక్కొని దాన్ని చేసినప్పుడు అది సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఒకటి ఎద్దును గాడిదను జత చేసి పొలం దున్నకూడదు. కాబట్టి విశ్వాసకి అవిశ్వాసకి జోడి కుదరదు. సాధ్యమైనంత వరకు మనము క్రైస్తవ వివాహాల్లో మరి వీరు బాప్తిసం తీసుకున్న వారికే వివాహం చేస్తే బాగుంటుందని మన వాక్యము మనకు తెలియజేస్తుంది, పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సరైన వివాహాలు చేయడం ఈ రోజున అవసరం. దేవుని అడిగి దాన్ని చేయడం అవసరం ఉంది. సోదరి సోదరులారా, డబ్బుతో మరి ఉందా లేదా, ఎన్ని కోట్లు ఉంది, ఎన్ని లక్షలు ఉంది అని ఈ రోజున వివాహాలు చేసేవారు అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయా అని చూసి చేసుకుంటున్నారు. ఉద్యోగాలు కాదు ముఖ్యము, డబ్బు కాదు ముఖ్యం. మనిషి మనస్తత్వము కరెక్ట్ ఉందా లేదా, తన మనసును మరి బైబిల్లో ఒక మాట ఉంది, తన మనసును తన మరి అనగా ఈ భూమిలో ఉన్న మరి దాని పట్టుకునే దానికన్నా తన మనసును స్వాధీనపరుచుకునేవాడు గొప్పవాడని మరి సామెతల గ్రంథంలో చూస్తాం. కాబట్టి తన మనసు ఎవరైతే మనసు బాగుంటుందో వారికే దేవుడు మంచి ఫలితాలను దేవుడు అందించేవాడిగా ఉంటాడు. కాబట్టి భూమంతా నాదని, భూమి మరి నాది అని నువ్వు విర్రవీగి తిరిగితే నువ్వే భూమిలోకి ఎప్పుడు వస్తావని భూమి ఎదురు చూస్తుందంట. కాబట్టి మన తీర్మానాలు, మన ప్రవర్తన సరిగా ఉండాలి వివాహం విషయంలో అని మరి దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి ఆది కాండంలో మనం చూసిన ప్రకారంగా మరి 24వ వచనంలో ఆమె ప్రసూతి కాలం కావలసిన దినము వచ్చినప్పుడు నిండినప్పుడు ఆమె గర్భమందు ఉన్నారు. మొదటివాడు ఎర్రనివాడును బయటికి వచ్చాను, అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె ఉండెను గనుక అతని ఏశావు అని పేరు పెట్టిరి. తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చాను, అప్పుడు అతనికి చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనిపెట్టినప్పుడు ఇస్సాకు 67 ఏండ్లు. ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏశావు వేటాడు ఎందును నేర్పరి అయి అరణ్యం వాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారంలో నివసించి ఉండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను గనుక అతని ప్రేమించు రెబ్కా యాకోబు ప్రేమించుచుండెను. ఒకనాడు యాకోబు కలగంటుటకు మరి వచ్చినప్పుడు మరి సోదరులారా, మరి దేవుడు మరి 2 జనాలు మరి మీ వంశంలో మీ కడుపులో ఉన్నాయమ్మా, నువ్వు వారికి జన్మనివ్వాలి అని దేవుడు ఏ విధైతే చెప్పినాడో అదేవిధంగా మరి తన కుటుంబంలో దేవుడు మరి చేస్తూ వచ్చినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు మన పట్ల చేసేవాడిగా ఉంటాడు. మనల్ని బ్రతికిచ్చి తను నడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఆయన కాపుదల కింద, ఆయన నడుపుదల కింద మనం ఎప్పుడైతే ఉంటామో మనకు క్షేమము, భద్రత దేవుడు దయచేసేవాడిగా ఉంటాడు. కాబట్టి సమాధానాన్ని మనం కోరుకునాలి కానీ కక్షను కోరుకోకూడదు, ఈర్ష్యను మనం కోరుకోకూడదు. కాబట్టి మనం చాలాసార్లు మరి సరైన తీర్మానంలో ఉంటాం, సరైన మరి దిద్దుబాటులో మనం ఉంటాం. కాబట్టి దేవుడు చెప్పిన విధానంగా మనము నడవాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి సోదరులారా, మన జీవితాలు, మన ప్రవర్తన, మన ఆలోచనలు సరిగా ఉన్నవా లేదా అనేది ఆలోచించాలి. కాబట్టి మరి దేవుడికి లోబడిన వారు ఎన్నో మరి పెద్ద స్థాయిలో
దేవుడు వారిని నిలబెట్టినట్టు చూస్తున్నాం, ఆత్మీయంగా ఎదిగినట్లు మనం చూస్తుంటున్నాం. ఎంతో మరి వారు అనుభవజ్ఞులుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవునికి దూరం అయిపోయి, దేవునికి దూరంగా వెళ్ళి మరి నష్టపోయిన వారిని కూడా చూస్తుంటున్నాం. కాబట్టి అలా నష్టపోకూడదు, అలా దేవునికి దూరం కాకూడదు. మనము సరైన తీర్మానం సరైన సమయానికి మనం చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దిల్ బీ తూనే దియా ఖుదా, మరి జో దిల్ మే హై జో దిల్ మే హై జో నసీబ్ మే క్యూ నహీ. అంటే మన హృదయాన్ని దేవుడు ఇచ్చినాడు, మరి హృదయంలో ఉండేదాన్ని మన రాతలో ఎందుకు లేదు? ఆ రాతలో కూడా ఉండాలంటే, ఆ మార్గంలో కూడా ఉండాలంటే దేవుడు మనల్ని నడిపించాలి. మనము దేవుని నడిపించేది కాదు. కాబట్టి యాకోబు ముందుగానే దేవుని దీవెనలు, మరి రెబ్కా తన తల్లి ఆలోచన చేసి తన కుమారుని ముందుకు తీసుకొని పోవాలని చూసింది. కానీ దేవుడు ఆశీర్వదించేంత వరకు కూడా మరి వారు నిలబడినట్టు లేరు. కాబట్టి మనం నిలకడగా ఉండాలి, నిలకడగా ఉండి దేవుని దగ్గర సాధించుకోవాలి. నమ్మకత్వంతో మనం ముందుకు వెళ్ళాలి. నమ్మకత్వము దేవుడు మనకు సహాయం చేసి నడిపించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఆయన కృప ఎంతో మరి మనకు సదాకాలం తోడుగా ఉండేదిగా ఉంటుంది. కాబట్టి 3వ అధ్యాయం 47వ వచనంలో భయమును మరి ఇక్కడ చూసినట్లయితే, భయమును గుట్టును పాడును నాశనమును మాకు తటస్థించెను. నా జనులు కలిగిన నాశనము నేను చూడగా కన్నీరు ఎరులై పారుచున్నది. యెహోవా దృష్టించి ఆకాశం నుండి చూచుచున్న వరకు నా కన్నీళ్లు ఎడతెగక కారుచుండెను. కాబట్టి ఇక్కడ యిర్మీయా విలపించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి విలాపము, అలాంటి మనస్తత్వము మనకు ఉండాలి. దేవుని అడగండి ఇవ్వబడును, వెదకండి దొరుకును, తట్టుడి ఇవ్వబడును. దేవుడు తీసి దాన్ని నడిపించి కాపాడే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మన కొరకు మరణించి తిరిగి లేచి సమాధిని గెలిచిన దేవుడు. కాబట్టి ఆయన మనల్ని మరి నడిపించి బలపరిచి స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు మరి ఏది మనకు దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయకుండా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి అబ్రహాము జీవితం గాథను మరి ఆదికాండం నుంచి చదువుతుంటున్నాం, వింటున్నాం. వాటి జీవితంలో మా జీవితాలను చక్కపరిచే దేవుడు నీవే, నడిపించే దేవుడు నీవే, బలపరిచే దేవుడు నీవే, స్థిరపరిచే దేవుడు నీవే. సహాయం చేయమని, శత్రు కార్యంలో అయిపోవచ్చమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.